ఇక కేటీఆర్ ఏమంటాడంటే తెలిసిన విషయమే కదా అందరికి. ఒకసారి ఒక మాట మాట్లాడతాను, ఒకసారి ఒక మాట మాట్లాడతాను. ఈ బీఆర్ఎస్ పార్టీ పుట్టుపురాతం గిద్దే ఉన్నట్టుంది, మొత్తం అబద్ధాల కూరే ఉన్నట్టుంది. నోరు తెరితే అబద్ధాలు విన్నాయి. ఇలా మాటలు అయితే ఒకసారి ఇందా మేము కేటీఆర్ మాటలు వినుర్రి. ఏమంటుండు, చేత గీతే ఒకలో ఇద్దరు లుచ్చగాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు అని అంటుండు. మరి ఈ ట్యాప్ చేసిన లుచ్చగాడేవాడు? ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా తీసుకొచ్చిన లుచ్చగాడేవాడు కేటీఆర్ గారు? మీరే అంటారు కదా చేత గీతే ఎవడో లుచ్చగాళ్ళ ఫోన్ ట్యాప్ చేసినామని. ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన లుచ్చగాడేవాడు? మరి చూసిర్రా? మళ్ళీ ఏమంటుండు, ఫోన్ ట్యాపింగ్ అసలే జరగలేదు అంటుండు కేటీఆర్. అసలు ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫోన్ ట్యాపింగ్ దుకాణం అంతా తీసుకొచ్చి ముందట పెట్టిందే మీరు. మళ్ళా ఫోన్ ట్యాపింగ్ జరగలేదు పత్తిత్తు మాటలు మళ్ళీ ఎట్లా మాట్లాడతారు కేటీఆర్? ఒక్కొండో ఇద్దరు లుచ్చగాళ్ళ ఫోన్ ట్యాపింగ్ ఇన్నామని మీరే డైరెక్ట్ మాట్లాడుతున్నారు కదా. మొత్తము బీఆర్ఎస్ పార్టీ నోరు తెరిస్తే మొత్తం అబద్ధాల కోరు, మొత్తం వాళ్ళే మాట్లాడతారు. ఒకవేళ ఈ అధికారం గిన్నె వస్తే మళ్ళీ గిట్లా అసలు ఇక రాష్ట్రాన్ని ఎట్లా చేస్తారో కానీ గిన్నె అబద్ధాల వాళ్ళే చేసినామంటారు, మళ్ళీ మేమే చేయలేమని చెప్తారు. విచారణ కోవాలంటే అట్లా వాళ్ళ దగ్గర ఉన్న నాయకులను విసిగిస్తారు. మొత్తం గిట్ల తయారైనాక ఇక చూడుర్రి ఇంత అద్మానంగా తయారయ్యారు. కేటీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీసుకొచ్చిందే తెలంగాణలో మీరు, మీ ప్రభుత్వంలోనే కదా తీసుకొచ్చింది. మళ్ళా చేస్తే గిత్తే ఇత్తే గిత్తే ఏంది లుచ్చగాలు అలాగే. లాస్ట్కు మీరు జడ్జిల ఫోన్లను, వ్యాపారవేత్త ఫోన్లను, ప్రతిపక్ష నేత ఫోన్లను, మీ సొంత బీఆర్ఎస్ పార్టీ నేతల ఫోన్లనే మీరు ట్యాప్ చేసి విన్నారంటే అసలు మీరు ఎంత గ్రేట్ అయ్యా. బంద్ చేసుకోరు ఇప్పటికైనా ఇవన్నీ బంద్ చేసుకొని మారి మంచిగా మాట్లాడి నేర్చుకోరు.